హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ ఇస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. పొద్దున్నే లేచాము ఫ్రైడే రోజు అయితే. ఇంకా పూజ అదంతా అయితే నార్మలే అండి. నేనైతే వ్రతం ఏం చేసుకోవట్లేదు. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఈరోజు స్కూల్ కూడా ఉందండి. స్కూల్ పిల్లలకు కూడా హాలిడే ఏం లేదు. ఇంకా పాపను స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా రైస్ అయితే కడిగేస్తున్నానండి. ఇంకా పొద్దున్నే మా హస్బెండ్ అయితే టీ పెట్టుకొని అయితే తాగేశారు. ఇంకా టీ గిన్నె అలానే ఉంది. ఇంకా నిన్న నైట్ పడ్డ కొన్ని బోళ్ళు అయితే ఉన్నాయండి. నిన్న కొంచెం తొందరగా బోళ్ళన్నీ తోమేసి స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాను కదా. సో ఇంకా నేను తోమిన తర్వాత పడ్డ బోళ్ళు ఇంకా అవి అయితే నైట్ మళ్ళీ తోమలేదండి. సో అవి అయితే అలానే సింక్లోనే ఉండిపోయాయి. ఇక్కడైతే రైస్ కడిగే గ్యాప్లో హాట్ వాటర్ అయితే అయ్యాయండి. ఇంకా అవగానే గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నాను. ఇంకా హనీ అండ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఇన్ని రోజులు ఓన్లీ హాట్ వాటర్ అయితే తాగాను, జలుబు అలా అవుతుందనేసి. ఇప్పుడు మళ్ళీ లెమన్ వాటర్ అయితే తాగుదామనేసి అయితే ఇంకా అనుకుంటున్నాను. ఇదైతే ఇంకా పక్కన పెట్టుకున్నానండి. నీళ్ళు బాగా కాగాయి నేను రైస్ కడిగేలోపు. ఇంకా అవి పక్కన పెట్టుకొని ఈ కొన్ని బోలు ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ తోమేసుకుంటున్నానండి. కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంక ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ చల్లారిపోతుంది కదా అనేసి అయితే ఇంకా వంట ఏం స్టార్ట్ చేయలేదు. రైస్ కడిగేసి అయితే పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఈ కొన్ని గిన్నెలు సింక్లో ఉంటే అసలు ఏ పని చేయబుద్ది కాదండి. మనసంతా సింక్ దగ్గరికే పోతుంది. సో అందుకనేసి ఇంక ఇవైతే తోమేసుకుంటున్నాను. ఇంకా నిన్న ఒక అక్క, మాకు తెలిసిన అక్క మెసేజ్ చేసింది, బోళ్ళు తోమి తోమి చేతిరా అదంటే అదృష్ట రేఖలు అరిగిపోతాయంటే ఏమో నిన్ను చూసాకే నిజం అనిపిస్తుందని. నాకైతే భలే నవ్వు వచ్చిందండి. ఇంకా ఎవరికైనా బోళ్ళు కామన్ కదండి తోమడం. ఏమో నాకే ఎక్కువ పడతాయి ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎన్ని బోళ్ళు తోమినా ఇంకా బోళ్ళు ఉంటూనే ఉంటాయి. పిల్లలు ఉన్నందుకు ఇంకా ఏది ముట్టుకున్నా మళ్ళీ సింక్లోనే వేసేస్తానండి నేనైతే. అందువల్లనే కావచ్చు ఇంకా ఎక్కువ బోళ్ళు అయిపోతాయి నాకైతే. ఇంక ఇవన్నీ అయితే తోమేసి కడిగేసానండి. ఇంకా మధ్యలో ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ కడుగుతున్నాను. ఇవి మొత్తం కడుగుడు అయిపోగానే ఇంకా బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే. ఇంకా బీన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇంక ఈరోజు అయితే ప్రసాదాలు కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదండి. ఏమైనా స్వీట్ చేద్దాం అనుకున్నా కానీ పిల్లలకైతే జలుబు ఇంకా దగ్గు బాగుందండి. ఇంకా మళ్ళీ చేశాను అనుకో ఖచ్చితంగా వాళ్ళు తింటారు. వాళ్ళకి పెట్టకుండా మనకు తినబుద్ధి కాదు. సో అందుకనేసి స్వీట్ కూడా ఏం చేయట్లేదండి. పులిహోర చేద్దామంటే ఇంకా పాపకైతే స్కూల్ ఉంది కదా పొద్దున్నే. ఇంకా నాకైతే అది కొంచెం తొందరగా అయితే చేయరాదండి. ఫాస్ట్గా అయితే ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది కదా అనేసి అయితే ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే ఏం పెట్టుకోలేదండి ఈరోజు అయితే. ఇంకా డైరెక్ట్గా కర్రీయే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి అయితే ఫస్ట్ బీన్స్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇవి కొన్నే ఉన్నాయి. ఇంకా టమాటా బీన్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా వేడి నీళ్ళు ఇంకా చల్లారలేదండి, పక్కనే పెట్టుకున్నాను. అవి కొంచెం చల్లారితే తాగుదాం అనేసి. తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా కర్రీలోకి అయితే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా నిన్న ఏం నానబెట్టలేదండి. సో ఉప్మా ప్రిపేర్ చేయాలి. నిన్ననేమో నాటరవ్వ ఉప్మా చేశాను కదా, ఈరోజేమో ఇంకా మన సన్నరవ్వ ఉప్మా ఉంటుంది కదా అదైతే చేయాలండి. మా పాపకైతే ఇష్టం అండి ఉప్మాలు అయితే. సో ఇంకా పాప మందం అయితే చేసేస్తానండి. ఇంకా నా కోసం అయితే చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. ఇక్కడైతే కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా అయిపోగానే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేసి తర్వాత ఉప్మా ప్రిపేర్ చేస్తానండి. కొంచెం ఎర్లీగానే లేచానని చెప్పాను కదా, సో అందుకనేసి ఇప్పుడే ఉప్మా ప్రిపేర్ చేశాను అనుకో చల్లారిపోతుంది. కొంచెం వేడిగా అయితేనే తినబుద్ధి అవుతుంది కదా అనేసి కర్రీ ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేస్తానండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత అయితే దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసాను. మా హస్బెండ్ అయితే ఇంక ఇల్లు తుడుస్తూ అన్నాడండి. ఇంక ఈరోజు మా హస్బెండే పూజ కూడా చేస్తున్నారు. ఇంకా నాకేమో ఈ బాక్స్ ప్రిపేర్ చేయడం ఇదే సరిపోతుందండి. తనైతే ఇంకా దీపం ముట్టిస్తా అనేసి అన్నారు. నేను ఇంకా తర్వాత ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అదంతా కొట్టేస్తానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు మా ఆడపడుచు వాళ్ళు చావ తీసుకుంటుంటే ఇంకా అక్కడికి వెళ్దామనేసి పొద్దున్నే ఇంకా తను కూడా రెడీ అయిపోతున్నాడు. పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా తనైతే వెళ్ళిపోతారండి. ఇంకా పాప కోసం మా హస్బెండ్ కోసం అయితే ఇద్దరి కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తానండి. నా కోసం చియా సీడ్స్ నానబెట్టుకున్నాను అన్నాను కదా, అది మొన్న అండి. యాక్చువల్లీ చియా సీడ్స్ ఏం నానబెట్టుకోలేదు. ఇంట్లో ఇంకా బ్రౌన్ బ్రెడ్ ఉందండి, ఇంకా అదే తినేస్తాను నేనైతే.
ఇంక ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాయండి. తర్వాత అయితే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. కొంచెం డబ్బాలో ఉంటే ఇంకా ఆ డబ్బాలో వాటర్ పోసి అయితే ఇందులోకి పోసేసానండి. అది ఫ్రై అయ్యాక అయితే ఇంకా దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇందాక కట్ చేసిన బీన్స్ ఉన్నాయి కదా, ఆ బీన్స్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటానండి. ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకోలేదు. ఇవి ఫ్రై అవుతుంటే అవి నెమ్మదిగా కట్ చేసుకుంటాను. అలాగే ఉప్మాలోకి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా అవన్నీ అయితే కట్ చేసేసుకుంటాను. ఇంకా ఇవి నెమ్మదిగా సిమ్లో పెడితే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఈ గ్యాప్లో అయితే నేను చేసుకుంటానండి. ఇంకా బీన్స్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. కర్రీ అయితే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఉండట్లేదని చెప్పాను కదా, ఇంకా పాపకి నాకే అంతే అండి, ఇద్దరికే. మళ్ళీ ఈవినింగ్ వాయనాలు తీసుకోవడానికి వెళ్తాం కదండి, ఇంకా అక్కడ ప్రసాదం అదే తింటాము. మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ ఏం చేస్తాము. సో అందుకనేసి కొంచెమే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా కలుపుకొని దాన్ని అయితే మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేశానండి. ప్రతిసారి నేనైతే ఒక 2, 3 ప్రసాదాలైనా చేసి పెట్టేదండి వ్రతం చేసుకోకున్నా కానీ. ఈసారి అయితే ఒక్క ప్రసాదం కూడా చేయలేదు. మనసులో పొద్దున్నుండి అదే అనిపిస్తూ ఉందండి. ఈరోజు అసలు ఒక్క ప్రసాదం కూడా ప్రిపేర్ చేయలేదు అనేసి ఇంకా మా హస్బెండ్ పిల్లలు మంచిగా ఉండి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అంతా బాగుంటే మంచిగా వ్రతమే చేసుకుందాంలే, ఊరికేనే ఫీల్ కాకు నీకు నువ్వు అనేసి ఇంకా అంటున్నారండి. చూడాలి, నెక్స్ట్ ఇయర్ అయినా వ్రతం చేసుకుంటాను. ఇంకా అదృష్టం నాకు వస్తుందో రాదో చూడాలండి. ఇంకా మనం వ్రతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి కదండి. ఇంకా లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకుంటే బాబు మరీ చిన్నగా ఉన్నాడండి. ఇంక ఇప్పటికి కూడా పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు అయినప్పుడు ఏమీ సరిగా చేసుకోవడానికి ఉండదు కదండి. ఇంకా ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది కదా. సో పిల్లలు పెద్దగా అయ్యాక స్టార్ట్ చేసామనుకో ఇంకా మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు కదా అనేసి అయితే అనుకుంటున్నాను. చూడాలండి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే. ఇంక ఇక్కడైతే ఇందాకైతే అన్ని పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ మళ్ళీ కట్ చేసుకున్నానని చెప్పాను కదండి. బీన్స్ కర్రీలోకి టమాటాలు కూడా వేసుకొని ఇంకొక స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేశానండి. ఇక్కడైతే రవ్వ వేయించుకుంటున్నానండి. ఇంకా నెయ్యి లేదండి, ప్రిపేర్ చేయాలి. ఈ మధ్యలో అయితే ఇంకా ఆయిల్ వేసి అయితే రవ్వను వేయించుకుంటున్నాను. నాకు వేయించకుండా చేస్తే ఎందుకో పచ్చి పచ్చిలాగా అనిపిస్తుంది అండి. ఖచ్చితంగా వేయించుతాను, నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే ఆయిల్లోనైనా కొంచెం దూరగా వేయించి ఇంకా అప్పుడే ఉప్మా అయితే చేస్తానండి. ఇంక ఇక్కడైతే రవ్వ వేగిపోయింది. ఇంకా చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా మళ్ళీ అదే గిన్నెలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ వేడవగానే మళ్ళీ ఆవాలు, జీలకర్ర ఇంకా అవన్నీ వేసేసుకుంటాను. క్యారెట్ అయితే ఏమి వేయట్లేదండి ఈరోజైతే. ఇంకా వేసినా తినట్లేదు పిల్లలు, ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరండి. సో అందుకనేసి క్యారెట్ అయితే ఏం వేయట్లేదు. ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పాను కదా, సో వెల్లుల్లి ఉన్న అల్లం అయితే నల్లగొట్టి వేసిస్తానండి. ఉప్మాలోకి అయితే ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి. ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయ్యాక అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా తర్వాత అయితే టమాటా కట్ చేసుకున్నాను. ఇంకా టమాటా అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి టమాటా ఉడికే వరకు అయితే. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. అసలు ఈ మధ్యలో అయితే కరివేపాకు లేకుండానే అయిపోతున్నాయి వంటలన్నీ. ఒకప్పుడు అయితే కరివేపాకు లేకుండా అసలు చేయనే బుద్ధి కాకపోయేదండి. ఇంక ఇప్పుడు ఏంటంటే టైంకి అది అయిపోయిందా లేదా అదే ముఖ్యమండి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని కాదు. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని అయితే ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి అయితే వాటర్ వేసుకుంటున్నాను. సో ఇంకా 2 గ్లాసుల రవ్వ వేసుకున్నానండి. దానికైతే ఇంకొక 5, 6 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వేసేసుకొని స్టవ్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టానండి. ఇంకా పెట్టేసి వెళ్ళి అంటే ఇది మరిగేటప్పుడు రవ్వ వేసానండి. వేసి ఇంకా వెళ్ళి పాపకు స్నానం చేయించి నేను కూడా స్నానం చేశానండి. ఇంకా ఉప్మా అయ్యే గ్యాప్లో అదైతే సిమ్లో పెట్టాను. ఇంకా మేము వచ్చే వరకు అయిందండి. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కర్రీలోకి కూడా కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి వెళ్ళానండి. ఇంకా మా హస్బెండ్ పూజ అంటే దీపం అదంతా దీపారాధన చేస్తా అనేసి అన్నారు. నేనేమో ఇంకా కొబ్బరికాయ కొడతా అనేసి అనుకున్నానండి. ఇక్కడ చూడండి కర్రీ కూడా దీంట్లోకి అయితే అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ధనియాల పొడి, కొంచెం కారం, అవసరమైతే కారం, ఉప్పు ఇంకా అవన్నీ అయితే వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. అంటే అదే స్టవ్ మీద ఇంకా రైస్ పెట్టేశాను. సిమ్లోకి అయితే పెట్టి ఇంకా వెళ్ళానండి. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇంకా దీంట్లోకి అయితే వాటర్ మరుగుతుంటే అయితే రవ్వ వేసేసానండి. ఇంకా వేసేసి అంతా ఒకసారి అయితే కలిపేసి ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టేశానండి. ఇంకా ఉప్మా అయితే అదే అవుతుంది అనేసి ఇంకా వెళ్ళి పాపకి అదంతా స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. టైం అయితే 8:30 అవుతుంది. కానీ మా హస్బెండ్ వెళ్ళాలనేసి ఇంకా ఫాస్ట్గా అయితే పాపకి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి. ఈరోజు అయితే ఇందాక బీన్స్ టమాటా కర్రీ చేశాను కదా, అది ఇంకా రైస్, స్నాక్స్లోకి అయితే యాపిల్ పెట్టేశానండి. అంతే సింపుల్గా అయితే ప్యాక్ చేశాను. హాయ్ అండి, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఇంకా అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అండి. నేనైతే
ఇంకా ఈ సంవత్సరం అయితే ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదండి. అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ నుండి అయితే మంచిగా స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. చూడాలి. సో ఇంకా అనుకున్న కోరికలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నెరవేరాకైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. పొద్దున్నే అయితే పూజ కంప్లీట్ చేసామండి. సో మా హస్బెండ్ పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా బయట పని ఉందంటే అటు నుంచి అయితే వెళ్ళిపోయారండి. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అయితే ఉప్మా చేశానండి. ఇంకా పాప అయితే తిని వెళ్ళిపోయింది. కొంచెం ఉప్మా ఉంది, ఇప్పుడైతే బాబుకి తినిపించాలి. ఇంకా బాబుకి అయితే స్నానం చేయించాను. నైట్ అయితే అస్సలు నిద్రపోలేదండి. కడుపు నొప్పి లేసినట్టుంది. 2 రోజులు మంచిగా ఉంటే మళ్ళీ ఒక రోజు అలా చేస్తున్నాడు. ఇంకా నైట్ అసలు నిద్ర సరిపోలేదు నిన్న. ఈరోజు కొంచెం లేట్గా లేచాడు కాబట్టి పూజ అదంతా కొంచెం తొందరగా అయిపోయింది. సో ఇంకా వాళ్ళ అక్కకి టిక్లీ పెడుతుంటే తనకు కూడా పెట్టమని పెట్టించుకున్నాడు. ఇంకా ఏడుస్తున్నాడండి. బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తాను. ఇంకా చూసారు కదండి, ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా కొంచెం బాబుని పడుకోబెట్టి ఎడిటింగ్ పని అంతా చేసుకున్నానండి. ఇంకా బాబు అయితే నిన్న నైట్ కడుపు నొప్పి లేసిందని అస్సలు పడుకోలేదండి. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా అసలు బాగా కడుపు నొప్పి లేస్తున్నట్టుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే బర్రెపాలు తాగుతున్నాడండి. ఇంకా అసలు డైజెషన్ అవ్వట్లేనట్టున్నవి. కడుపు నొప్పి సిరప్ ఇంకా మామూలుగా వుడ్వర్డ్స్ అవి అయితే వేస్తానండి బాబుకైతే. ఇంకా కొంచెం ఈరోజు అయితే డల్గానే ఉన్నాడు. ఇంకా డే మొత్తం అయితే ఏం వ్లాగ్ షూట్ చేయలేదండి. ఇంకా ఇది ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాకైతే ఇంకా తనకి టీ పెట్టించేసానండి. ఇంక ఇచ్చి ఇంకా పక్కన వాళ్ళు పిలిస్తే వెళ్ళి వాయనం తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఇంట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఫుడ్ ఐటమ్స్ ఇంకా మొత్తం తీసుకొచ్చుకున్నాం కదా. వాయనం అయితే కొంచెం పులిహోర ప్రసాదం పెట్టారండి. వాళ్ళైతే కావి ఎగజల్లారండి ఇంట్లో మొత్తం. సో ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లల్నిచ్చి బయటికి పంపించేసి వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా తొక్కిన పాశ అటు ఇటు తొక్కుతూ ఉంటారండి. సరిగా ఊడవనివ్వరు. సో అందుకనేసి వాళ్ళని బయటికి పంపించేసి నేనైతే ఇంక ఇక్కడ ఇల్లు ఊడ్చుకుంటున్నానండి. ఇల్లు ఊడ్చి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయితే బయటికి వెళ్ళాలండి. ఇంకా మా పిన్ని కూడా ఈరోజు వ్రతం చేస్తుంది. సో తనైతే ఫోన్ చేసిందండి ఇంకా వాయనానికి రమ్మని. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామనేసి అనుకుంటున్నాం. మధ్యలో ఇంకెవరైనా పిలిస్తే కూడా వెళ్దామనేసి అయితే ఇంకా ఈవినింగ్ పని అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా చూడండి, కింద చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా ఎంత పోసారో. అన్నం అంతా ఇద్దరు కొట్టుకోవడం అండి ఒకదానికోసం. ఇంకా బాబు అయితే తినకున్నా పర్లేదు కానీ ఇంకా తినే వాళ్ళని తిననీయడండి. మా పాప తింటుంటే ఇంకా తన ప్లేట్ మీద చేయి పెట్టి కొడుతూ ఉంటాడు. ఈవెన్ మేము తిన్నా అంతే అండి. తన ముందు ఎవరు తిన్నా కానీ అస్సలు తిననివ్వడండి. ఇంక ఇక్కడైతే మొత్తం మూలకైతే ఊడ్చేసానండి. ఇంకా ఊడ్చేసి ఇంకా బోళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ బోళ్ళన్నీ ఫాస్ట్గా తోముకుంటున్నాను. మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చామనుకో అస్సలు తోమబుద్ధి కాదండి. ఇంకా నైట్ అయిపోతుంది కదా మళ్ళీ, అందుకనేసి తోమి వెళ్ళామనుకో రాగానే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనేసి ఈ బౌళ్ళన్నీ తోముతున్నాను. ఇవైతే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఉన్న బౌల్ అండి. ఇంకా రైస్ అదంతా కూడా కర్రీ కూడా ఊడ్చిపెట్టాను. పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన బాక్స్లు అవన్నీ అయితే ఊడ్చిపెట్టేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యామండి. ఇంక ఇక్కడ చూడండి, రెడీ అయిపోయి అయితే కొన్ని ఫొటోస్ దిగుదామంటే పిల్లలు ఎక్కడ దిగనిస్తారండి. ఇంకా మా పాపనైతే కొన్ని ఫొటోస్ దించుదామనుకుంటే సరిగా చూడట్లేదండి. కొంతమంది అయితే చిన్నపిల్లల ఫోటోలు భలే ఓపికగా తీస్తారండి. ఇంకా మా పాప అయితే అస్సలు నేను ఇటు చూడమంటే అటు చూస్తుంది, అటు చూడమంటే ఇటు చూస్తుంది. ఒక్క ఫోటో కూడా సరిగా పోజ్ అయితే ఇవ్వదండి. ఇంకా మొత్తానికి కొన్ని అయితే ఎట్లనో అట్లా తీసేసాను. ఇంకా మా బాబుని తీద్దామంటేనేమో తను ఒక దగ్గర ఉండడండి. ఇంకా పరిగెత్తునే ఉంటాడు. ఇంకా తనైతే ఏం ఫొటోస్ ఏం తీయలేదు కానీ పాపనైతే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసామండి అంతే. ఇంకా మా పాపకైతే ఇందాక మా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా వాయనానికి, వాళ్ళు సోంపు ఇచ్చారండి. ఇంకా ఆ సోంపులు అంటే పిచ్చండి. ఆ సోంపుల కోసమే వెళ్తుంది ఇంకెవరింటికైనా. సో ఇంకా వచ్చినప్పటి నుండి వాటిని తినడమే సరిపోతుందండి. నేనేమో ఫుల్గా రెడీ చేశాను కదా, ఇంకా అంతా ఎక్కడ పిచ్చి పిచ్చి చేసుకుంటుందో అనేసి నా టెన్షన్ అండి. హాయ్ అండి, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. పనంతా కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసుకొని రెడీ అయ్యామండి. ఇంకా మా పిన్ని అయితే ఈరోజు వ్రతం చేసుకుంది. సో వాయనానికి పిలిస్తే అయితే వెళ్తున్నాము. గుండు మీద ఇంకా శారీ కట్టుకుంటే అది అస్సలు సెట్ అవ్వట్లేదు అనేసి మామూలుగా డ్రెస్ వేసుకొని వెళ్తున్నానండి. ఇంకా హెయిర్ ఎప్పుడు పెరుగుతుందో ఇంకా ఎప్పుడు శారీస్ కట్టుకుంటానో అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్తున్నాం. పాప అయితే ఇంకా లంగా జాకెట్ వేసుకుంటా అంటే ఇంకా తనకైతే అది వేసి రెడీ చేశానండి. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ ఏమన్నా చూపించేది ఉంటే చూపిస్తానండి. ఇంకా మా పిన్ని వ్రతం ఎలా చేసుకుందో సింపుల్గానే చేసుకుంటుంది. సో ఓకే అండి. ఇంక ఇక్కడ చూడండి, మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా పిన్ని అయితే వ్రతం ఇలా చేసుకుందండి.
ఇంకా కొంచెం దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ తీసుకొని అయితే వాయనం తీసుకొని ఇంకా అక్కడ నుండి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో ఇక్కడ పిల్లలు అయితే కొద్దిసేపు కూడా ఉండట్లేదండి, ఉడకబోస్తుంది. ఇంకా అటు ఇటు పోతూనే ఉన్నారు. ఇంకా దీపం ఉంది కదా అనేసి ఫ్యాన్ అయితే ఏం వేయలేదండి. ఇంకా ఉబ్బరింతకైతే తట్టుకోలేకపోతున్నారు పిల్లలు అయితే. కొద్దిసేపు ఉండి అయితే ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంక ఇక్కడికైతే వచ్చామండి. ఇంక ఇక్కడ చూడండి, ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం అండి. సో ఇంక ఇక్కడ కూడా వాయనం తీసుకొని 8 o'clock వరకు అయితే ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే ప్రసాదం కూడా ఏం తీసుకోలేదండి, ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే తిన్నాము. ఫుల్ అయిపోయింది అదే. ఇప్పుడే వాయనాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. బాబు చూడండి 8 అవుతుంది టైం అయితే. హాయ్ చెప్తున్నావా? ఇంకా వీడియో ఆన్ చేయగానే హాయ్ చెప్తున్నారు చూడండి. సో ఇంకా డిన్నర్ కూడా ఏం లేదండి, ప్రిపేర్ చేసేది అయితే ఇంకా ప్రసాదాలు తిన్నాము, అదే కడుపు నిండిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇది చూడండి, వాయనాలకు వెళ్ళొచ్చాము. ఇక వాయనాలకు వెళ్ళి రావడమేమో కానీ ఇలా సోంపు గోల ఎక్కువ అవుతుందండి. సోంపు కోసం ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. మా పాప అయితే ఇప్పటికి ఒక 10 ప్యాకెట్ల సోంపు తిని ఉంటుందండి. చూడండి ఎట్లా తింటుందో. దీనికోసం ఇద్దరు ఒకటే గోల కొట్టుకుంటూ ఉన్నారు అప్పటి నుండి. ఇంకా మా బాబు నెక్స్ట్. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదండి ఎలా కొట్టుకుంటున్నారో వీళ్ళైతే సోంపుల కోసం. ఇంకా మా పాపనేమో ఫుల్గా తినేసిందండి. ఎక్కువ తిన్నా మంచిది కాదు కదా, ఏది ఎంత తినాలో అంత తినాలి కదా, చెప్తే వినదండి. ఇంకా దానికోసం ఇవ్వకుంటే ఏడుపు స్టార్ట్ చేస్తుందండి. ఈ మధ్యలో అయితే ఇంకా ఏడిస్తే ఏదైనా ఇస్తారనేసి ఇంకా ఈ ఏడుపు దొరకబట్టుకుందండి. ఏమనంటే ఏడుస్తుంది. ఇంక ఇక్కడ చూడండి చెయ్యినే నాకేస్తుంది. తర్వాత అయితే పిల్లలిద్దరికి డ్రెస్సులు మార్చేసాను. ఇంకా నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్ల కోసం అయితే చియా పుడింగ్ నానబెడదామనేసి ఇంకా మా హస్బెండ్ కోసం నా కోసం అయితే ఈ గ్లాస్ జార్స్ తీసుకున్నా అని చెప్పాను కదా మొన్న. దాంట్లోకి అయితే ఒక్కొక్క దాంట్లో 2 స్పూన్ల చియా సీడ్స్ అయితే వేసుకొని ఇంకా దీంట్లో కొన్ని అయితే మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా చేసుకొని వీటిని అయితే ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇది కలపకపోతే మధ్య మధ్యలో ఉండల్లాగా అలానే ఉంటున్నాయండి, అవి నానట్లేదు. సో పైకి తేలి ఇంకా ఉండలాగా అలానే ఉంటుంది. సో అందుకనేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని అయితే ఇంకా మూతలు పెట్టేసి పాలు ఇంకా ఈ 2 గ్లాస్ జార్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, అదైతే చేసుకోవాలి. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామంటే ఓపిక రావట్లేదండి, రేపైనా చేసుకోవాలి. సో ఇక్కడైతే నిన్న ఒకటి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, డీటాక్స్ డ్రింక్, ఇంకా అది ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే స్టవ్ మీద వాటర్ పెట్టాను. ఇంకా దాంట్లో 1 స్పూన్ అయితే ఆ పౌడర్ వేసుకున్నానండి. ఇంకా అది మరిగేలోపు అయితే ఇక్కడ వెల్లుల్లి ఉంటాయి కదా, ఇవి తీసుకుని అయితే వాటర్లోకి వేసుకుంటాను. ఇంకా రేపు పొద్దుటి వరకు అయితే కొంచెం నానిపోయి ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు అయితే. సో అందుకనేసి ఇప్పుడే చేసి ఇంకా పడుకున్నాం అనుకో కొంచెం రేపు పొద్దున టైం కూడా తొందరగా, అంటే ఎక్కువ పట్టకుండా తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇంక ఇప్పుడు టైం కూడా 8:30 అలా అవుతుందండి. అంతే, ఏ పని అయితే లేదండి ఇంట్లో. ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు, ఫ్రైడే అనేసి పొద్దున్నే స్నానాలు చేసాము. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎందుకు పొద్దున్నే స్నానం చేసి మళ్ళీ ఇడిచిన బట్టలు ముట్టుకోవడం అనేసి వాషింగ్ మిషన్లో అయితే ఏం వేయలేదండి. ఇంకా బట్టలు రేపటికైతే మూత మోగిపోతాయి. ఏ పని లేదండి ఈరోజు అయితే. ఇల్లు కూడా మళ్ళీ పిల్లలు అదంతా పడేశారు కదా, ఇంకొకసారి పడుకునే ముందు ఊడిస్తే అయిపోతుంది. ఇంకా బాబుని అయితే పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టి కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా పాప అయితే పులిహోర తింటా అంది. ఇంకా మా పిన్ని కొంచెం బాక్స్లో పెట్టించిందండి, తనకు అది ఇచ్చి ఇంకా హాల్లో కూర్చోబెట్టాను తినమనేసి. నేనైతేనే ఇంకా ఈ అల్లం వెల్లుల్లి ఉంది కదా, దాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నానండి. చేసుకొని ఇంకా వాటర్లోకి వేసి తర్వాత అయితే అల్లాన్ని కడుక్కుంటున్నాను. ఇంకా ఈ వెల్లుల్లి అయితే అసలు చిన్న చిన్నగా ఉన్నాయండి గడ్డలు అయితే, అవి తీయడానికే సరిగా రాలేదు. ఇంకా రేపు ఉంటుందండి అవి తీసేటప్పుడు నాకైతే. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా ఇవి అయ్యాయండి, మసలాయి నీళ్ళు. అంతకుముందే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంక ఇప్పుడైతే దీన్ని వాటర్లోకి వచ్చి గ్లాస్లోకి అయితే వడగట్టుకుంటున్నానండి. ఇంకా వడగట్టుకొని హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కూర్చొని తాగుదాం ప్రశాంతంగా అనేసి. ఇంకా మా పాప చూడండి, నేను కింద కూర్చోబెడితే తను సోఫాలో కూర్చొని మీద టవల్ వేసుకొని తింటుందండి. ఇంకా తను తింటుంది కదా, కొద్దిసేపు ఇద్దరం అలా టైం స్పెండ్ చేద్దాం అనేసరికి బాబు అయితే లేచేసాడండి. మళ్ళీ ఇంకా వెళ్ళి మళ్ళీ బాబుని ఎత్తుకొని వచ్చి కొద్దిసేపు ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టేశాను. ఇంకా మా పాప చూడండి ఇక్కడైతే తినుకుంటుందో ఎలా పడుకుంటుందో, నాకైతే భలే ఫన్నీగా అనిపించేసిందండి. చూసారు కదండి, ఇందాకైతే అవుట్రో చెప్దామని స్టార్ట్ చేశాను వీడియో. ఇంకా బాబు అయితే లేచాడండి. ఇంకా ఇంతకుముందు క్లిప్పింగ్స్లో చూసారు కదా, మా పాప అయితే తినుకుంటూనే ఎలా నిద్రపోయిందో. ఇంకా వెళ్ళి పడుకుందండి తనైతే. బాబుని కూడా పడుకోబెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే వంట ఏం చేయలేదండి. ఈవినింగ్ అయితే నేను ఇంకా అందరు పెట్టిన ప్రసాదాలే తినేసామండి.
ఇంకా ఈరోజు ఏం పని లేదు, ఎర్లీగా పడుకుందాం అనుకున్నాను. మళ్ళీ అటు ఇటు చేసే వరకు టైం అయితే 9:15 అవుతుందండి. సో ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా పాప అంతా పులిహోర అక్కడ ఇక్కడ పోసింది ఇంట్లో, అదంతా ఊడ్చేసానండి. మార్నింగ్ వరకు అలానే ఉంచితే మొత్తం ఆయిల్ మరకలు అయిపోతాయి. సో అందుకనేసి ఊడ్చేసాను. ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ పని ఉంది, అది చూసుకొని వెళ్ళి పడుకుంటానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.